భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఈ నేపథ్యంలో పాక్ భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పాక్ భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలనే అమెరికా కూడా కోరుకుంటుందన్నారు. ఇందుకోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే విధంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో చేయగలిగేది ఏదైనా ఉందంటే అది ఆ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ప్రోత్సహించడమేనని ఆయన అన్నారు. అంతేకాని భారత్ పాక్ మధ్య యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోబోదని తేల్చి చెప్పారు. ఇది ప్రాథమికంగా మన వ్యవహారం కాదని, దాన్ని అదుపు చేయడంలో అమెరికా పాత్ర ఏమీ లేదని జేడీ వాన్స్ తెలిపారు. విస్తృత ప్రాంతీయ యుద్ధం, అణు యుద్ధానికి దారి తీయకూడదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు అణు యుద్ధానికి దారి తీయవనే అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. 26 మంది అమాయక భారతీయులను ఉగ్రవాదులు కాల్చి చంపినందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. దీంతో భారత్పై పాక్ కూడా ప్రతీకార దాడులకు పాల్పడుతుంది. ఇందులో భాగంగా భారత్లోని సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ చేసిన దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఈ నేపథ్యంలోనే నియంత్రణ రేఖ వెంబడి భారత్లోని పాకిస్తాన్ పంపిన సుమారు 50 డ్రోన్లను భారత్ భద్రతా బలగాలు కూల్చివేశాయి. అలాగే సరిహద్దుల్లో పాక్ చేస్తున్న కాల్పులను ఎదుర్కొంటుంది భారత్.